ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఇండియా 2026 ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్. మినీరత్న 1 హోదా పొందిన ప్రభుత్వ రక్షణ సంస్థ. భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగంలో పనిచేసే యంత్రా ఇండియా లిమిటెడ్‌కు మినీరత్న 1 హోదా కల్పించారు. ఫిబ్రవరి 2, 2026న ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ఆమోదించాడు. ఇక ఈ కంపెనీని 2021 అక్టోబర్ నెలలో ప్రారంభించారు. యంత్రా ఇండియా లిమిటెడ్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలోని రెండవ అర్ధభాగంలో 956.32 కోట్ల అమ్మకాలు జరగగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలోని రెండవ భాగంలో 3108.79 కోట్ల అమ్మకాలకు పెరిగాయి. ఇక ఒక కంపెనీ మినీరత్న 1 హోదా సాధించాలంటే గత 3 సంవత్సరాలలో కంపెనీ స్థిరమైన లాభాలలో ఉండాలి. కనీసం 30 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ లాభాలు సాధించి ఉండాలి. అలాగే కంపెనీ పెట్టుబడి 500 కోట్ల లోపు ఉండాలి. ఇక మినీరత్న 1 హోదా పొందిన కంపెనీలకు ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా మూలధన వ్యయాన్ని చేపట్టడానికి, జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి, అలాగే అనుబంధ సంస్థలు లేదా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇక ఇండియాలో ప్రస్తుతం 61 మినీరత్న 1 కంపెనీలు ఉన్నాయి. ఇక కంపెనీలకు మినీరత్న 1 హోదా కల్పించడం వలన కేంద్ర ప్రభుత్వానికి చేకూరే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. రక్షణ దిగుమతులకు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అలాగే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ డిజైన్ మరియు తయారీని ప్రోత్సహిస్తుంది. దీంతో పాటు ఆర్థిక స్వావలంబనకు బలోపేతం చేస్తుంది. అలాగే భారతదేశాన్ని ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా ఉంచుతుంది. పెన్నయ్యార్ నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు. తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న పెన్నయ్యార్ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి నెల రోజుల్లోగా అంతర్రాష్ట్ర జలాల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక పెన్నయ్యార్ నది కర్ణాటకలో ఉద్భవించి తమిళనాడు గుండా ప్రవహిస్తుంది. చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక ఈ నదిని దక్షిణ పెన్నార్ లేదా దక్షిణ పినాకిని అని కూడా పిలుస్తారు. అయితే ఈ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం యొక్క వాదనలేంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రం ఏకపక్షంగా చెక్ డ్యాములు మరియు నీటి మళ్లింపులు ప్రాజెక్టులు చేపట్టిందని తమిళనాడు ఆరోపిస్తుంది. దీనికోసం అంతర్రాష్ట్ర వివాదాలలో కోర్టు అధికార పరిధిని ప్రయోగిస్తూ తమిళనాడు రాష్ట్రం 2018 సంవత్సరంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక ఆర్టికల్ 131 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల పరిష్కారానికి సుప్రీంకోర్టుకు అధికారం కల్పించారు. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ కేసు యొక్క విచారణను చేపట్టింది. ఇక మరో వాదన చూస్తే అంతర్రాష్ట్ర నదీ జలాల జాతీయ ఆస్తులని ఏ రాష్ట్రం కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తుంది. ఇక 1892 పెన్నయ్యార్ నదీ జలాల ఒప్పందం ప్రకారం పరస్పరం అంగీకారం లేకుండా ఏ రాష్ట్రం కూడా ఏకపక్షంగా నీటి మళ్లింపు ప్రాజెక్టులు నిర్మించకూడదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. ఇప్పుడు కర్ణాటక వాదన ఏంటో చూద్దాం. కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టులను తమ భూభాగంలోనే ఉన్నాయని మరియు వాటి వల్ల ఎవరికీ నష్టం జరగట్లేదని, అలాగే ఈ ప్రాజెక్టు వల్ల తమిళనాడుపై ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని వాదిస్తుంది. ఇక
1956 అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం రాష్ట్రాలు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించలేమని కేంద్రం భావిస్తే తప్పనిసరిగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని చట్టం చెబుతుంది. ఈ చట్టం ఆధారంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమనాథ్ నెల రోజుల్లోగా జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 అనుగుణంగా ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక పెన్నయ్యర్ నది గురించి చూస్తే ఈ నది కర్ణాటకలో ఉద్భవించి తమిళనాడు రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది. చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది సుమారు 497 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కర్ణాటకలో 80 కిలోమీటర్లు, తమిళనాడులో 320 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఇక సుమారు 77% నదీ పరివాహక ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఇక పెన్నాయార్ నది యొక్క ఉపనదులు చూస్తే మార్కాండ, పంబర్, పంబనార్, అలయార్ మొదలైనవి. ఇక ఈ నదిపై కృష్ణగిరి ఆనకట్ట, కేలవరపల్లి ఆనకట్ట, సాతనూరు ఆనకట్ట, హోసూరు ఆనకట్ట, కడలూరు ఆనకట్ట వంటి ప్రసిద్ధ ఆనకట్టలు ఉన్నాయి. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026లో ఇండియా స్థానం. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026ను బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ విడుదల చేసింది. మొత్తం 8 అంశాలను పరిగణలోకి తీసుకొని గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ను రూపొందించారు. అవి వ్యాపారం మరియు వాణిజ్యం, అంతర్జాతీయ సంబంధాలు, విద్య మరియు విజ్ఞానం, సంస్కృతి మరియు వారసత్వం, పాలన, మీడియా మరియు కమ్యూనికేషన్, స్థిరమైన భవిష్యత్తు, అలాగే వ్యక్తులు మరియు విలువలు. మొత్తం 193 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 74.9 స్కోర్తో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 73.5 స్కోర్తో చైనా రెండవ స్థానంలో ఉంది. ఇక 70.6 స్కోర్తో జపాన్ మూడవ స్థానంలో ఉండగా 69.2 స్కోర్తో ఉత్తరాఖండ్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక 67.7 స్కోర్తో జర్మనీ ఐదవ స్థానంలో ఉంది. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 193వ స్థానంలో సౌత్ సుడాన్ ఉండగా నార్త్ కొరియా 192, ఎరిట్రియా దేశం 191వ స్థానంలో ఉంది. ఇక 190వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం ఉండగా 189వ స్థానంలో కిరిబాటి దేశం ఉంది. ఇక గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026లో ఇండియా యొక్క ర్యాంక్ చూస్తే ఇండియా ఈ నివేదికలో 32వ స్థానంలో ఉంది. ఇండియా ఈ నివేదికలో 48 స్కోర్ చేసింది. గత సంవత్సరం ఇండియా 30వ ర్యాంక్లో ఉండగా ఈ సంవత్సరం 2 ర్యాంకులు కోల్పోయింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా స్థానం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్ను వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విడుదల చేస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల వివరాల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇక ప్రపంచం మొత్తంలో $2.87 ట్రిలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేశారు. వీటిలో మొదటి 10 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి మొదటి స్థానంలో చైనా నిలిచింది. చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం $785.9 బిలియన్ ఖర్చు చేసింది. ఇక $781.8 బిలియన్ తో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండవ స్థానంలో ఉండగా 186 బిలియన్ తో జపాన్ మూడవ స్థానంలో ఉంది. ఇక
$132.2 బిలియన్ జర్మనీ 4వ స్థానంలో ఉండగా, $126.4 బిలియన్ సౌత్ కొరియా 5వ స్థానంలో ఉండగా, $86.5 బిలియన్ యునైటెడ్ కింగ్డమ్ 6వ స్థానంలో ఉంది. ఇక ఈ నివేదికలో ఇండియా 7వ స్థానంలో ఉంది. ఇండియా $75.7 బిలియన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేస్తున్నారు. ఇక $65.8 బిలియన్ ఫ్రాన్స్ 8వ స్థానంలో ఉండగా, $43.2 బిలియన్ టర్కీ 9వ స్థానంలో ఉంది. ఇక $38.4 బిలియన్ బ్రెజిల్ దేశం 10వ స్థానంలో ఉంది. త్వరలో మరో దేశంలో యూపీఐ సేవలు. మలేషియా దేశంలో త్వరలో యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని మోడీ ఫిబ్రవరి 7, 8 తేదీలలో మలేషియాలో పర్యటించాడు. ఈ సందర్భంగా మలేషియాలో యూపీఐ సేవల ప్రారంభం గురించి ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది ఎలా పనిచేస్తుందంటే, మలేషియాకు వెళ్ళిన భారతీయుడు తనకు నచ్చిన యూపీఐ యాప్ ద్వారా మలేషియా వ్యాపారి వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేయొచ్చు. ఇండియాలో యూపీఐ ఎలా ప్రామాణికంగా పనిచేస్తుందో మలేషియాలో డ్యూట్ నౌ యాప్ పనిచేస్తుంది. ఇక మలేషియాలో యూపీఐ సేవలను అమలు చేయడానికి మలేషియా ఇండియా డిజిటల్ కౌన్సిల్ను స్థాపించారు. దీంతో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన 9వ దేశంగా మలేషియా నిలవనుంది. ఇప్పటి వరకు సింగపూర్, యుఏఈ, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, శ్రీలంక, ఖతార్ మరియు భూటాన్ దేశాలలో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక మలేషియాలో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేరళ రాష్ట్రంలో తొలి మహిళా అంధ జడ్జి. కేరళ రాష్ట్రంలో తొలి మహిళా అంధ జడ్జిగా కన్నూర్కు చెందిన 24 సంవత్సరాల మహిళా న్యాయమూర్తి తాన్యానాథన్ రికార్డు సాధించనున్నారు. ఇటీవల జరిగిన జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలో దివ్యాంగుల కేటగిరీలో ఆమె మొదటి ర్యాంక్ సాధించింది. ఇక ఈ పరీక్ష రాయటానికి ముందు తాన్యానాథన్ తాళిపరంబ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసింది. అయితే 2025 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తాన్యానాథన్ నియామకం సాధ్యమైంది. న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా మరియు ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం దృష్టిలోపం న్యాయ వ్యవస్థ నుంచి అనర్హతకు కారణం కాదని తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఆధారంగా కేరళ రాష్ట్రంలో తొలి మహిళా అంధ జడ్జిగా తాన్యానాథన్ నియమితులయ్యారు. ఇక బ్రెయిలీ లిపి, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆమె తన విద్యను అభ్యసించింది. ఇక స్క్రీన్ రీడర్లు, వాయిస్ టు టెక్స్ట్ టెక్నాలజీ బ్రెయిలీ సిస్టమ్ను ఉపయోగించుకొని ఆమె న్యాయమూర్తి పదవిని నిర్వహించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువగా గిన్నిస్ ప్రపంచ రికార్డు. ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువ ఇటీవల ఇండోనేషియా దేశంలో కనిపించింది. దీనిని ఇండోనేషియాలోని సులవేసి అడవిలో గుర్తించారు. ఈ కొండ చిలువ మలయో పైథాన్ రెటిక్యులాటస్ రకానికి చెందినది. ఇది ఆడజాతికి చెందిన కొండ చిలువ. ఈ పాము సుమారు 7.22 మీటర్లు ఉంటుంది, అనగా 23.8 అడుగులు ఉంది. అలాగే 96.5 కేజీల బరువు ఈ కొండ చిలువ ఉంది. ఈ కొండ చిలువకు ఇబు బరోన్ అనే పేరు పెట్టారు. ఇక ఈ కొండ చిలువ ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువగా గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు
కొత్త చీఫ్ జనరల్ మేనేజర్ నియామకం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొత్త చీఫ్ జనరల్ మేనేజర్గా సర్వేష్ రంజన్ పదోన్నతి పొందాడు. ఫిబ్రవరి 1, 2026న ఇతని నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక జనవరి 31, 2026న పదవీ విరమణ చేసిన భాస్కర్రావు స్థానంలో సర్వేష్ రంజన్ చీఫ్ జనరల్ మేనేజర్గా నియమితులయ్యారు. సర్వేష్ రంజన్కు బ్యాంకింగ్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇతను ఈ పదోన్నతికి ముందు సెంట్రల్ రీకన్సిలియేషన్, ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అండ్ యాంటీ మనీ లాండరింగ్కు జనరల్ మేనేజర్గా పనిచేశాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఇటీవల ఉత్తమ ఏవియేషన్ ఎకోసిస్టమ్ అవార్డు అందుకున్న భారతీయ రాష్ట్రం ఏది? ఏ ఉత్తరప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి హిమాచల్ ప్రదేశ్, డి పంజాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఫిబ్రవరి 2026 నాటికి ఇండియాలో రామ్సార్ జాబితాలో చేరిన చిత్తడి నేలల సంఖ్య ఎంత? ఏ 73, బి 87, సి 98, డి 101. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 98. ప్లాస్ట్ ఇండియా 2026 సదస్సు ఏ నగరంలో జరిగింది? ఏ హైదరాబాద్, బి బెంగళూరు, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఢిల్లీ. ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన సొరయా ఆగయ్ ఏ దేశస్థురాలు? ఏ ఇరాన్, బి ఇరాక్, సి ఇజ్రాయిల్, డి ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇరాన్. భారత్ టాక్సీ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఏ నరేంద్ర మోడీ, బి రాజ్నాథ్ సింగ్, సి అమిత్ షా, డి నితిన్ గడ్కరీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమిత్ షా. నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుడిని ఎవరు ఓడించారు? ఏ 1వ కీర్తివర్మ, బి 1వ పులకేశి, సి 2వ పులకేశి, డి 1వ మహేంద్రవర్మ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2వ పులకేశి. హర్షవర్ధనుడు గొప్ప చాళుక్య రాజు. క్రీస్తు శకం 630 సంవత్సరంలో నర్మదా నది ఒడ్డున హర్షవర్ధనుడిని 2వ పులకేశి ఓడించాడు. ఈ విషయాన్ని ఐహోలు శాసనంలో పేర్కొన్నారు. శ్రావణ బెలగొలలో గోమటేశ్వర విగ్రహాన్ని కింది వారిలో ఎవరు నిర్మించారు? ఏ చంద్రగుప్త మౌర్య, బి అమోఘవర్ష, సి అశోకుడు, డి చాముండరాయ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి చాముండరాయ. గోమటేశ్వరుడిని బాహుబలి అని కూడా పిలుస్తారు. ఇతని విగ్రహాన్ని 10వ శతాబ్దంలో చాముండరాయ నిర్మించాడు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. గుప్తుల కాలంలో ప్రయాగ ప్రశస్తి శాసనాన్ని ఎవరు రచించారు? ఏ హరిసేనుడు, బి వీరసేనుడు, సి అశ్వఘోష, డి అమోఘవర్ష. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హరిసేనుడు.
హరిసేనుడు సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి. ఇతను ప్రయాగ ప్రశస్తి శాసనాన్ని రచించాడు. ఈ శాసనంలో సముద్రగుప్తుని విజయాల గురించి ప్రస్తావించాడు. ఇక ప్రయాగ ప్రశస్తి శాసనాన్ని అలహాబాద్ స్తంభ శాసనం అని కూడా అంటారు. పురుష సూక్త అనేది కింది వేదాలలో దేనిలో భాగం? ఏ సామవేదం, బి ఋగ్వేదం, సి అథర్వణ వేదం, డి యజుర్వేదం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఋగ్వేదం. ఋగ్వేద పురుష సూక్త అనేది ఋగ్వేదంలోని 10వ మండలం. ఇది సమాజంలో గల వర్ణాల యొక్క మూలాలను వివరిస్తుంది. అప్పటిలో 4 రకాల వర్ణాలు ఉండేవి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర. కింది వారిలో సామ్రాట్ అనే బిరుదును పొందిన ఏకైక వాకాటక పాలకుడు ఎవరు? ఏ వింధ్యాశక్తి, బి ప్రవరసేనుడు, సి రుద్రసేనుడు, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రవరసేనుడు. ప్రవరసేనుడు సామ్రాట్ అనే బిరుదును పొందిన ఏకైక వాకాటక పాలకుడు. ఇతను వాజపేయ మరియు 4 అశ్వమేధ యాగాలను చేశాడు. ఇక ప్రవరసేనుడి యొక్క కుమారుడు వింధ్యాశక్తి. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.